హాయ్ గైస్, మీ అందరూ కూడా కేవలం 1 వీక్ లోనే అంటే 7 రోజుల్లోనే ఇన్కమ్ అనేది జనరేట్ చేయబోతున్నారు. అంటే ఆన్లైన్ లో సంపాదించబోతున్నారు గైస్. ఫ్రెండ్స్, ఇది కూడా క్లియర్ గా వినండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇప్పటి వరకు నేను ఏదైతే మనీ అనేది ఎర్న్ చేశానో మీరు కూడా చాలా మంది నన్ను అడిగారు, అన్న మేము కోర్స్ మీ దగ్గర తీసుకోలేము, మా దగ్గర మనీ ఉంటే మీకు 100% తీసుకునే వాళ్ళం, కానీ మేము చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాము, మాకు కూడా ఏదైనా ఇన్కమ్ సోర్స్ అనేది ఆన్లైన్ లో క్రియేట్ చేయండి అని అంటున్నారు. ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక గొప్ప అవకాశం అనేది ఇస్తున్నాను. నేను ఏదైతే సంపాదిస్తున్నానో అందులో మీకు కొంత వాటా అనేది ఇవ్వబోతున్నాను. ఓకే, కొంత పర్సంటేజ్ మనీ అయితే ఇవ్వబోతున్నాను. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అన్ని కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇంకో విషయం, ఎలాంటి అవకాశం ఎవరైతే నా దగ్గర కోర్స్ తీసుకున్నారో వాళ్ళకే ఇద్దామని అనుకున్నాను. బట్ చాలా మంది కోర్స్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు, పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అలానే ఒక్క అవకాశం అంటూ నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకు ముందు నేను ఏదైతే ఎదుటివారిని అడిగానో ఇప్పుడు నన్ను అడుగుతున్నారనమాట. ఇంతకు ముందు నాకు ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు, కానీ మీకు మాత్రం నేను అవకాశం ఇస్తున్నాను. ఇంతవరకు ఏ తెలుగు యూట్యూబర్ కానీ ఎవరు కూడా మీకు ఎలాంటి అవకాశం అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను గాయస్. ఓకే, అంటే ఈ వే ద్వారా మీరు డబ్బులు సంపాదించబోతున్నారు, నేను కూడా డబ్బులు అనేది సంపాదించబోతున్నాను. అది ఏంటంటే, ఏదైతే నా కోర్సెస్ లో ట్రైనింగ్స్, వర్క్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయో, నెక్స్ట్ ట్రైనర్ గా వెళ్ళబోతున్నాను కదా, అందులో కూడా మీకు ఇన్కమ్ అనేది పర్సంటేజ్ అనేది ఇవ్వబోతున్నాను. అయితే దానికోసం మీరు ఏం చేయాలి? ఓకే, మీరుగా ఓన్ గా వీడియోస్ అనేది క్రియేట్ చేయని అవసరం లేదు. క్రియేట్ చేస్తే చాలా బెస్ట్. అంటే క్రియేట్ చేసి ఒక కోర్స్ గురించో లేదా ఒక వర్క్ షాప్ గురించి వీడియో చేసి పెట్టడం అనేది మంచిదే, కానీ అందరూ కూడా చేయలేరు. ఎందుకంటే ఆ స్కిల్స్, ఆ ప్రమోషన్స్ ఏది తెలియకపోయినట్లయితే ఏది కూడా చేయరు, అంటే చేయలేరు అనమాట. అయితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు చేయాల్సింది, నేను ఏదైతే చెప్తానో దాన్ని గుడ్గా ఫాలో అయిపోండి. ఫస్ట్ ఇన్స్టామోజో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి గాయస్. ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో పేమెంట్ కానీ చేసినట్లయితే మీకు డబ్బులు రావాలంటే, నా పర్సంటేజ్లు మీకు డబ్బులు రావాలంటే ఇన్స్టామోజో అకౌంట్ అనేది తప్పనిసరి. నేను డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ ని క్లిక్ చేసి మీకు వచ్చినట్లయితే ఈ డాష్ బోర్డ్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు తొందరపడిపోయి అన్ని క్లిక్ చేసి వద్దు, డైరెక్ట్ గా వినండి. మళ్ళీ నేను ఇన్స్టామోజో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి ఏంటని అడుగుతారో, అందుకే నేను అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. 1 or 2 days లోనే ఇది యాక్టివేట్ అయిపోతుంది. మామూలుగా ముందు చెప్పాలంటే, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఇన్స్టామోజో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నాది వర్క్ షాప్ అనేది రాబోతుంది. అది కోర్స్ ప్రైజ్ వచ్చేసరికి, అంటే అది వర్క్ షాప్ 4 గంటలు ఉంటుంది. వర్క్ షాప్ ఆన్లైన్ ఎలా ఎర్న్ చేయాలని చాలా సీక్రెట్స్ అయితే చెప్పాను, అవన్నీ కూడా నేను చూసుకుంటాను. ప్రమోషనల్ వీడియోస్ కూడా నేను చూసుకుంటాను, అన్ని వీడియోస్ కూడా నేను చూసుకుంటాను. జస్ట్ అవి వేరే సోషల్ మీడియాలో మీరు ప్రమోట్ చేయండి గైస్. సోషల్ మీడియా అంటే రుపోసో యాప్ ఉంది కదా, నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్ ని మీరు డౌన్లోడ్ చేసి రుపోసో యాప్ లోని, షేర్ చాట్ యాప్ లోని, ఓకే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోని, అంటే మీ అకౌంట్ కావచ్చు, మామూలు బిజినెస్ అకౌంట్ ఏదైనా మీకు నచ్చింది, ఫేస్బుక్ లో కానీ ప్రమోట్ చేసి మీ లింక్ ని మీరు ప్రమోట్ చేసినట్లయితే అందులో మీకు 100 రూపీస్ మీకు వస్తుంది, 100 రూపీస్ నాకు వస్తుంది. ఎందుకో తెలుసా మీకు ఇది చెప్తున్నాను? నిజానికి చెప్పాలంటే ఇది 500 పెట్టాల్సింది, బట్ ఇందులో నిజానికి చెప్పాలంటే అందరూ 500 అంటే మీరు ప్రమోట్ చేసేటప్పుడు, నా ప్రమోట్ చేసినా సరే మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఒక ముందు మీకు కాన్ఫిడెన్స్ గా ఇచ్చినట్లయితే మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతారు. ఓకే, అందుకే ముందు మీరు లక్షల్లో కాదు, వేలల్లో కాదు, 100లో సంపాదించండి గైస్. తర్వాత వేలల్లో ఎలా సంపాదించాలో అలాంటి అవకాశం కూడా నేను ఇస్తాను. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఫస్ట్ ఇలాగ వచ్చినట్లయితే మీకు ఇలా వస్తుంది. ఓకే, ముందు చేయాల్సిన పని ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. మీరు ఎలా కానీ చేసినట్లయితే మీకు ఒక 500 రూపీస్, నాకు కూడా 500 రూపీస్ గిఫ్ట్ వోచర్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు వస్తారు, మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు సైన్ అప్ అవ్వాలనుకుంటే. ఓకే, అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి గాయస్. మీకు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఏది సైన్ అప్ యాజ్ బిజినెస్ ఉంది కదా, మీరు దానిపైన క్లిక్ చేయండి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చి నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ సైన్ అప్ యాజ్ బిజినెస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. లేదా మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ అవ్వచ్చు, ఇక్కడ జీమెయిల్ ఉంది కదా, జీమెయిల్ కూడా అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఏదో ఒక విధంగా మీరు లాగిన్ అనేది అవ్వాల్సిందే. ఓకే, లాగిన్ అయినట్లయితే మీకు నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, మీరు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి గాయస్. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడిగింది కదా, అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీకు సెండ్ పైన క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అనేది ఫోన్ నెంబర్కి వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ పైన ఆ కోడ్ ని ఇందులో ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది మీకు ఏ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఏ విధంగా చేయాలనేసి అడుగుతుంది. ఇక్కడ పేమెంట్స్ లేకపోతే ఫ్రీ ఆన్లైన్ స్టోర్ అనేసి, అండ్ మీరు పేమెంట్స్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ స్టోర్ అని కూడా క్లిక్ చేయొచ్చు. నేను ఫ్రీ ఆన్లైన్ స్టోర్ అని పైన క్లిక్ చేస్తున్నాను.
నేను ఏదైతే చేస్తున్నానో అది మీరు గుడ్ గా ఫాలో అయిపోవాల్సిందే. ఓకే, అప్పుడైతే మీకు మనీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మై స్టోర్ నేమ్ అని అడుగుతుంది, ఏదో ఒకటి ఇచ్చేయండి. ఓకే, ఒక పేరు అనేది ఇచ్చాను. యాడ్ సోషల్ లింక్స్ అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నా లేదా ఫేస్బుక్ పేజ్ నేమ్ ఉన్న ఏమున్నా కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ నేను వాట్ ఆర్ యూ నెక్స్ట్ అని పైన క్లిక్ చేశాను, ఎందుకంటే మన దగ్గర ప్రెసెంట్ ఏమి లేవు కాబట్టి. ఓకే, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పర్లేదు. ఇక్కడ మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ అని ఇచ్చేయండి లేదా అదర్స్ అని ఇచ్చేయండి, మీకు లేకపోతే అన్ని కావాలంటే అన్ని కూడా ఇచ్చేయండి. ఓకే, ఆల్ సెలెక్ట్ చేసి చూస్ యువర్ కేటగిరీ పైన క్లిక్ చేయండి. కేటగిరీ అసలు దేనికి సంబంధించింది. ఓకే, బిజినెస్ ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, సేమ్ ఈ స్టోర్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది అండ్ సెట్ స్టోర్ యూఆర్ఎల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. స్టోర్ నేమ్ ఏమి ఇవ్వాలి ఏంటి అని అడుగుతుంది, ఓన్లీ ఇలా ఉంచి క్రియేట్ స్టోర్ పైన క్లిక్ చేయండి. ఓకే ఓకే ఇలా వస్తుంది. వ్యూ మై ఆన్లైన్ స్టోర్ పైన క్లిక్ చేయండి. ఓకే గాయస్, మనకి అయిపోయింది అంతే. ఇక్కడ డాష్ బోర్డ్ అని పైన క్లిక్ చేయండి. చూసారు కదా గాయస్, మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇదంతా కూడా చూసుకోవచ్చు. మన డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, అయితే మనకి ఎవరైనా పేమెంట్ చేసినా ఏం చేసినా కూడా మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది రావాలి అనుకుంటే ఇక్కడ మీకు ఒక కనిపిస్తుంది కదా, ఇక్కడ సెటప్ పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మనీ పెడుతున్నారో మనకి రావాలి కదా మనీ అనేది బ్యాంక్ అకౌంట్ లోకి. ఓకే, ఇప్పుడు మీరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్ యూ అనే రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ కానీ ఇండివిజువల్, మీరు ఎప్పుడు కూడా ఇండివిజువల్ అనేది ఇవ్వండి గాయస్. ఎందుకంటే మీరు ఓన్ గా చేస్తున్నారు కాబట్టి. రిజిస్టర్ ఇవన్నీ అడిగితే లేకపోతే చాలా డాక్యుమెంట్స్ అడగడం అనేది జరుగుతుంది. ఓకే, అవన్నీ మన దగ్గర లేవు. అండ్ ప్రొపరేటర్ ఉన్నారా లేదో అడుగుతుంది, మన దగ్గర లేరు కాబట్టి నేను ఏదైతే ఇస్తున్నానో అది ఇచ్చండి. ఓకే, నో అని పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, మీకు యాన్యువల్ అంటే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది అని అడుగుతున్నారు, ఒక 10,000 నుండి 1 lakh అనేది ఇచ్చేయండి. ఓకే, హౌ ఓల్డ్ యువర్ బిజినెస్ అంటే ఇక్కడ మీకు ఐఎమ్ స్టార్టింగ్ ఏ న్యూ బిజినెస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత దీనిపైన కూడా క్లిక్ చేయండి. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. గాయస్, ఇక్కడ మీరు పాన్ నెంబర్ ఇవ్వండి. ఓకే, పాన్ నెంబర్ ఇచ్చాక యువర్ నేమ్ అంటే పాన్ కార్డ్ లో ఉన్నట్టే ఇవ్వండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి, స్టేట్, పిన్ కోడ్ ఇవ్వండి. అండ్ జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. అండ్ ఇక్కడ అదర్స్ అని ఇచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా సేమ్ అదే విధంగా మీరు ఇచ్చేయండి గాయస్. ఎందుకంటే మీ అకౌంట్ లో డబ్బులు రావాలంటే ఇవి మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వండి. మీలో చాలా మంది అంటారు మాకు పాన్ కార్డ్ లేదు లేదా మాకు బ్యాంక్ అకౌంట్ లేదని. ఎవరైతే మీ హస్బెండ్ కావచ్చు, లేకపోయినట్లయితే మీ వైఫ్ గారు కావచ్చు, మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎవరి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినా కూడా ఏం పర్వాలేదు, వాళ్ళ అకౌంట్ లోనికి రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి. ఓకే, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. ఓకే, నేమ్స్ ఎక్కడ తప్పు ఇవ్వకుండా చూసుకోండి 10 సార్లు. బ్యాంక్ డీటెయిల్స్ కూడా సేమ్ అదే విధంగా ఇవ్వండి. ఓకే, ఇలా రావడం అయితే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. 10,000 లోపు మనం ఎలా అయినా మనీ ఎర్న్ చేయొచ్చు, అంటే పేమెంట్స్ తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఈ నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు ఆ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయాక ఇక్కడ ఇంకో లింక్ ఇచ్చాను కదా, ఇక్కడ మీకు ఇది వస్తుంది అనమాట. ఈ వర్క్ షాప్ యొక్క లింక్ వస్తుంది. ఇక్కడ బికేమ్ ఏ రీసెల్లర్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి గాయస్. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆఫర్ లింక్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా 50% అంటే 200 అంటే మీకు 100 రూపీస్ వస్తుంది అనమాట. ఇక్కడ అగ్రీ అండ్ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. అగ్రీ అండ్ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. చూసారు కదా గాయస్, మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే లింక్ ఉందో, ఓకే, ఇక్కడ ఈ లింక్ ని మీరు కాపీ చేసినట్లయితే, ఓకే, కాపీ చేసినట్లయితే మీకు ఒక లింక్ అనేది వస్తుంది. ఈ లింక్ ని మీరు ఒకసారి చూడొచ్చు. అంటే సేమ్ ఇందాక ఏదైతే ఇది వచ్చిందో, ఓకే, మళ్ళీ ఇలా వస్తే ఇలా వస్తుంది అనమాట. ఎవరైనా సరే దీన్ని మీ లింక్ ని ఇక్కడ ఇదైతే మీ లింక్ అనమాట. ఓకే, ఇది అల్లా కూడా మీ లింక్. ఓకే, లాస్ట్ లో చూడొచ్చు అఫిలియేట్ MDR PSPK అని. ఓకే, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఎవరైనా సరే దీన్ని చేసి బై నౌ పైన క్లిక్ చేసినట్లయితే మీకు 50% మనీ అనేది యాడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. గాయస్, అర్థమైంది కదా. ఒకవేళ మళ్ళీ మీకు ఆ లింక్ కానీ అయ్యిందా లేదా, మాకు యాడ్ అయ్యిందా లేదంటే ఇక్కడ బికమ్ ఏ రీసెల్లర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినట్లయితే మీరు ఆల్రెడీ అందులో ఉన్నట్టే. చూసారు కదా గాయస్, ఇది అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో మేకింగ్ స్కిల్ కానీ వచ్చినట్లయితే మీరు వీడియోస్ చేసి, అంటే ఈ వర్క్ షాప్ గురించి వీడియో చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓన్లీ 1 నిమిషమో లేదా 2 నిమిషాలు కానీ ఎక్కువ వద్దు, 1 నిమిషం మాత్రం వీడియో చేయండి. అన్ని సోషల్ మీడియాస్ అకౌంట్ లో క్రియేట్ చేసుకోండి. రుపోసోలోనైతే
చాలా వ్యూస్ అనేది వస్తున్నాయి, చాలా వరకు ప్రమోట్ అవుతుంది, చాలా బాగుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ చాట్ లోను కూడా సేమ్ అలానే చేయండి. అలానే ఇన్స్టాలో కూడా మీరు ఇదే విధంగా వీడియోస్ అప్లోడ్ చేయండి. మీరు అనొచ్చు, నాకు వీడియో మేకింగ్ స్కిల్ రాదు, నా ఫేస్ చూపించడానికి మా భర్త గారు ఒప్పుకోరు లేదా మా అమ్మ నాన్న ఒప్పుకోరు అని కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, నేను ఇకపైన అంటే నెక్స్ట్ సండే ఈ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేస్తాను. ఈ 7 days ఏవైతే ఉన్నాయో, 6 days ఏవైతే ఉన్నాయో, నేను చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, ఈ వర్క్ షాప్ గురించి అవి మీరు డౌన్లోడ్ చేసుకొని అన్ని సోషల్ మీడియాస్లోని మీరు అప్లోడ్ చేయండి. ఓకే, ఫేస్బుక్లోని, ఇన్స్టాలోని, రుపోసోలోని, షేర్ చాట్లోని అన్నిట్లోని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అన్నిట్లోని అప్లోడ్ చేసి మీ లింక్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఓకే, అఫిలియేట్ ఎండిఆర్ పిఎస్పీకే అని ఉంటుంది. అంటే మీ పేరు తగ్గట్టుగా మీకు అఫిలియేట్ అనేసి మీ పేరు ఇక్కడ ఉంటుంది. అర్థమైంది కదా, ఇలా ఉంటుందన్నమాట. ఈ లింక్ అనేది మీరు ఇచ్చుకోండి గాయస్. ఆ లింక్ ద్వారా ఎవరైనా క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మీకు మనీ రావడం అయితే జరుగుతుంది. ఎంతవరకు కూడా ఎవరు కూడా వాళ్ళ వర్క్ షాప్ లోని లేదా వాళ్ళ కోర్సులోని కానీ మనీ ఎవరు ఫస్ట్ మీరు 100లో సంపాదించండి గాయస్. ఒక్క అవకాశం అన్నారు కదా, మీరు దీన్ని వినియోగించుకోండి. మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయండి. ముందు 100లో ట్రై చేయండి, దాని తర్వాత నేను వేళలో ఎలా ఎర్న్ చేయాలో అలాంటి మీకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంతవరకు కూడా ఎవరు కూడా ఈ విధంగా అయితే చేయలేదు. ఇంగ్లీష్లో చేశారు, హిందీలో చేశారు, మన తెలుగులో మాత్రం ఎలాంటివి ఎవరు చేయటం లేదు. ఓకే, అవకాశం అనేది ఎవరికి కల్పించట్లేదు. ఇప్పుడు మీకు కల్పిస్తున్నాను. ఆన్లైన్లో ఎర్న్ చేసే బాధ్యత ఇంకా మీదే. మీరు ఓన్గా ఎర్న్ చేస్తారా లేదా, లేకపోయినట్లయితే మీరు మా వీడియోస్ని ప్రమోట్ చేసి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారనేది మీ ఇష్టం. ఒకవేళ మీరు అనొచ్చు, ఒకవేళ మేము వీడియో చేయాలంటే ఏం చేయాలి సార్ అని. మీరు ఏమీ చేయాల్సిన లేదు. జస్ట్ ఈ వర్క్షాప్ గురించి నా గురించి చెప్పేసి ఇంటి దగ్గర నుండి మనం ఆన్లైన్లో ఎర్న్ చేయొచ్చు అని ఇలాంటివి ఏవైనా చెప్పినట్లయితే మీరు ఈ వర్క్షాప్ అటెండ్ అవుతారు. ఈ వర్క్షాప్ టాపిక్స్ అనేవి నేను నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టాపిక్స్ అనేది ఇస్తాను. ఓకే, అండ్ ఇది మామూలుగా ఇచ్చాను, ఇక్కడ టాపిక్స్ అనేది రాసి మీరు చెప్పచ్చు ఇవి చెప్తున్నానని. మీరు వీడియో చేసినట్లయితే ఓకే, లేదా మీరు నా వీడియోస్ని ప్రమోట్ చేస్తారంటే మీ ఇష్టం. ప్రమోట్ చేయడం అంటే మీరు డబ్బులు పెట్టే అవసరం లేదు. ఫ్రీగా నేను ఏవైతే వీడియో చేస్తానో రోజుకి ఒక వీడియో అనేది చేస్తాను గాయస్. మీరు ఆ వీడియోస్ని అన్ని సోషల్ మీడియాస్లో అప్లోడ్ చేసిండు, రుపోసోలోని, షేర్ చాట్లోని ఖచ్చితంగా మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేయగలుగుతారు. ఆ ప్రూఫ్లు కూడా ఆదివారం అంటే ఈ 7 days అయిపోయాక, వర్క్షాప్ అయ్యాక ఎంతమంది మనీ ఎర్న్ చేశారో చెప్తాను. ఓకే, ఒకవేళ ఎవరైనా కానీ వాళ్ళు ఎర్న్ చేసినట్లయితే నాకు స్క్రీన్ షాట్స్ అనేది పంపించండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఒక్క అవకాశం అని అడిగారు, ఈ అవకాశం మీకు ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.